వెళ్ళాడు గురువుగారు తెలుసుగా, పత్యాపారం చేసే గురువు గారు, డిఐజీ గారు వీళ్ళు అక్కడ కూర్చున్నాడు. ఇక్కడేమో ఘోరంగా పక్క నియోజకవర్గాల నుంచి ఓటర్లు కాని వారు వచ్చి ఓట్లు వేస్తుంటే వారి గురించి పట్టించుకోకుండా అవినాష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. సాయం దాకా కూర్చుంటాడు అక్కడ. ఎందుకో మరి దేనికోసం కూర్చుంటాడో నాకు అర్థం కాల. రెండు సెగ్మెంట్స్లోనూ ఆయన పరిధిలో ఉన్నటువంటి రెండు సెగ్మెంట్స్లోనూ విచ్చలవిడిగా దొంగ ఓట్లు వేస్తున్నారు. పోలీసులందరికీ చెప్పేసినట్టున్నాడు కవాయి నుంచి కిందాక, ఇవాళ వరకు మీరు కాకి దుస్తులు వేసుకున్నామని మర్చిపోండి, ఇవాళ తెలుగుదేశం దుస్తులు వేసుకున్నట్టుగా గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఎవరైతే వైసీపీ ఓటర్ అనుకుంటాడో వాడు రాని మాకండి, ఎవడైతే తెలుగుదేశానికి ఓటేస్తాడనుకుంటాడో వాడిని తీసుకెళ్లి మర్యాద చేసి ఓటేసేయండి, వాడు ఓటర్ కాకపోయినా సరే అనేటువంటి పద్ధతుల్లో డిఐజీ ప్రవీణ్ కోయా ప్రవీణ్ గారు